కొండంత ఆశతో మిరప సాగు చేసిన రైతులకు కష్టాలు నష్టాలు తప్పడం లేదు. అసలే ఈసారి తెగుళ్లు తామర పురుగు దెబ్బతో దిగుబడులు సగానికి సగం తగ్గిపోయాయి. చేతికొచ్చిన కొద్దిపాటి సరుకుతో మార్కెట్కు వెళ్తున్న రైతులకు అక్కడ రోజురోజుకు పతనమవుతున్న ఎర్ర బంగారం ధరలు తీవ్రంగా కుంగదీస్తున్నాయి. కదిలించి చూస్తే ఖమ్మం విపరిలో మిర్చి రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈసారి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని మిర్చి సాగు చేసిన రైతులకు మార్కెట్లో ధరల దగ నిండా ముంచుతోంది. ఈసారి తెగుళ్ల దెబ్బతో దిగుబడి తగ్గి మిరప సాగుదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంట చేతికొచ్చే సమయంలో చీడపీడలతో రంగు మారుతున్న మిర్చిని కాపాడుకునేందుకు వేలకు వేలు ఖర్చు చేసి పురుగు మందులు పిచికారీ చేశారు. కర్షకులు ఆరుగాలం కష్టపడి మిరప పండించి మార్కెట్కు తరలిస్తే అక్కడ అనేక సాకులు చూపి ధరలు గణనీయంగా తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ధర నిర్ణయం తర్వాత కాంటాలు వేసే సమయంలో మళ్లీ ధరలు తగ్గిస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క కూలీలకు 400 రూపాయలు కొనే ఖర్చుతో చూస్తే కూడా ఇప్పుడు ఆ బస్తాలకు కూడా మొత్తం ఆ కూలీలకు ఆటో కిరాయి బస్తా తొక్కినందుకు మొత్తం ఒక బస్తాకు వచ్చేసి 200 రూపాయలు ఖర్చు దాడుతుంది. అదేవిధంగా ఇప్పుడు 14,000 రేట్ చేశారు. అమ్మింది 13,000, 28,00 కొంటారు. పాట 14,000 వాడారు. మా దగ్గరకు వచ్చేసరికి 12,500, 13,000 అంటారు. కనీసం జెండా పాట వాడిన ధరన్నా వేయాలి కదా. మరి ఇక్కడ పాట ఒక తిరుగా వాడుతారు, రేట్ ఒక తిరుగా వేస్తారు. రైతులకు చాలా తిప్పలు అవుతుంది. రేటు దారుణంగా పడిపోయింది. ఈ జెండా పాట 14,000 అంటారు తప్ప 14,000 ఎక్కడ పెడుతురో కూడా మాకు అసలు అర్థం కూడా కావట్లేదు. ఇక్కడికి వస్తారు 12,000, 10,000, ఒక గామిచ్చిన అయితే 10,000 కూడా అడగట్లేదు ఎవరు. అతి దారుణంగా అడుగుతారు. విపరీతమైన మందు రేట్లు, రైతు కూలీల రేట్లు ఎక్కువ, ఇవన్నీ కలుపుకుంటే ఇక్కడికి వస్తే రైతు ఇంకా పెట్టిన పెట్టుబడి కంటే అప్పు తెచ్చి మళ్ళీ అప్పు తీర్పుకోవటమే ఇంటికి పోయి. ఎందుకు రేటు పోయిన సంవత్సరం 18,000, 20,000 అమ్మింది ఇదే రోజుల్లో. పోయిన సంవత్సరం తాలుగాయలు అమ్మిన రేటు ఈ సంవత్సరం మంచి కాయలకు లేదు. అతి దారుణంగా పడిపోయింది. మరి రాష్ట్ర గవర్నమెంట్కి ఏమన్నా రైతుల మీద అవగాహన ఉంటే, ప్రేమ ఉంటే కొంచెం రేటు షావుకాలను అడిగి రేటు పెట్టేయాలి. లేకపోతే మాత్రం చాలా మంది రైతులు ఆత్మహత్యలు ఈ సంవత్సరం. రైతులు ఏం కష్టపడి పండించిన ఫలితం లేదా 350 రూపాయలు కూలి ఆడోళ్ళకి పెట్టుబడి పెట్టి ఏది పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక ఈడికి వచ్చినా ఇప్పటిదాకా అన్నే పంట పెట్టారు. నేను 22 బస్తాలు మిరపకాయ వేసుకొచ్చినా అండి. 12,000 రూపాయలు పడింది. మొత్తం మెత్తకుంది అని చెప్పేసి ఖరీదారులు ఫస్ట్ 13,000 పెట్టి తర్వాత పేజీ పెట్టి 12,000 కొనుగోలు చేశారండి. ఎకరానికి 1,50,000 దానికి పెట్టుబడి పెట్టినామండి. దానికి కూడా బూడేటట్లేదు. ఆడికాడికి ఇప్పుడు ఏ కూలీల మందం కూడా రాలేదు. చేసేది వ్యవసాయం చేయాలన్నా చేయొద్దో తెలుస్తుంది. అసలు వేస్ట్గా కౌలులో తీసుకొని ఎకరానికి 15,000, 20,000 కౌలులో తీసుకొని ఇవన్నీ చేస్తే ఏం ముడుతున్నాయండి. ఖమ్మం మిర్చి మార్కెట్లో రోజురోజుకు పడిపోతున్న మిర్చి ధరలు సాగుదారుకు కన్నీళ్లే మిగుల్చుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా క్వింటా మిర్చి 7,000 వరకు తగ్గింది. వారం రోజుల క్రితం జెండాపాట 15,600 వరకు పలికింది. ప్రస్తుతం జెండాపాట 14,000కు పడిపోయింది. మార్కెట్లో గరిష్టంగా 13,300 వరకు పలకగా కనిష్టంగా 8,600 ధర పలుకుతోంది. గిట్టుబాటు ధర దక్కుతుందని కొండంత ఆశతో మార్కెట్కు వచ్చిన కర్షకులు చివరకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. రవాణా ఖర్చులు, కూలీ ఖర్చులు పోతే ఏమీ మిగలదని సాగుదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. కింటాకు వచ్చేసి 5,000, 5,500 లోపు పడుతుంది అక్కడ కూలోళ్ళతోటి మొత్తం కలిపిన. కానీ ఇక్కడికి వచ్చేసరికి ధర చూసేసరికి చాలా అసలు ఎందుకు వచ్చినాం, అసలు ఎందుకు వేసినాం, ఇంకా లైఫ్లో అసలు వేయొద్దు అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాం. మొత్తం ఎకరానికి 11 క్వింటాల నుంచి 9 క్వింటాలు, 11 క్వింటాలు, 10 క్వింటాలు ఆ లోపే వచ్చేటట్టు ఉన్నది. ఇంకా అసలు ఆ చేంజ్ చూస్తుంటే అసలు ఎందుకు వేసినాం, అసలు మళ్ళీ దీంట్లోనే పేపర్ అని, మళ్ళీ డ్రిప్ అని, మళ్ళీ మందు కట్టలని, పై మందులని, అవని ఇవని అన్ని. ఫెర్టిలైజర్ షాప్ కాడికి పోతే ఏ షాప్ కాడికి పోయినా 2,000 లేనిది కావట్లేదు, 3,000 లేనిది అసలు ఏ మందు కట్ట కూడా రావట్లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్లో మొత్తం మీద ఇప్పుడు రైతు అయితే రాసి చూసుకొనే తొక్కొని వస్తాడు. నిన్న పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం వరకు తొక్కొని వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే శాంపిల్ చూసుకుంటారు, కాంటా వేస్తారు సగం వారికి. కాటా షాప్ చేసి మెత్తగా ఉందని చెప్పి దాన్ని రాసిని వదిలేస్తాం, అసంట పోవటం, మళ్ళీ దానికి 500 తగ్గియటం. ఇక రైతు అయితే మళ్ళీ తీసుకుపోయి తొక్కలేడు కదా. ఇక వాడికి ఏది లేదు, ఏడుపు ఒక్కడే తక్కువ. చేన్లలో పంట పైర్లలో నల్లిని కాపాడించినాం కానీ ఇక్కడ దళాలను కాపాడలేకపోతున్నాం మేము రైతులు. క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు మేము రైతులు కాబట్టి మేము ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. మాకు తెలుసు ఏ టైంలో ఎట్లా దొక్కాలనేది. కాకపోతే కొద్దిగా వాతావరణం నిన్న మబ్బు ఉండేసరికి కొద్దిగా మెతక రావడం వల్ల మరి అంత డిఫరెంట్ తోటి కొన్నారండి. అట్లా అదొకటి దళారీ వ్యవస్థ కూడా బాగా ఇక రైతుల మీద పిండడానికి తయారైనండి. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 2 లక్షలు పెట్టుబడి పెడతాను. వచ్చేది 20 క్వింటాలు, 10 క్వింటాలు. దీంట్లోనే దళారీ వ్యవస్థ ఉంది బాగా.
ఇప్పుడు అన్న చెప్పినట్టు కోస్తారు 1000 రూపాయలు తగ్గిస్తున్నారు కాటాల టైంలో. దీన్ని గవర్నమెంట్లో అయినా ఏమీ పట్టించుకోవట్లేదు. మనకు రైతులకు గుర్తాడు తప్ప ఏముంటుంది, చేసేది ఏమీ లేదు. ఖమ్మం మార్కెట్ నుంచి దేశ విదేశాలకు మిరప ఎగుమతి అవుతుంది. కానీ మార్కెట్లో మాత్రం రైతులకు కనీస గిట్టుబాటు ధర అందని ద్రాక్షగానే ఉంటోంది. ఈ సీజన్ ఆరంభంలో కొన్నిసార్లు మాత్రమే గిట్టుబాటు ధరలు ఊరించాయి. జెండా పాటలు కేవలం అలంకారప్రాయంగానే మారడంతో ఈ సీజన్లో రైతులకు కష్టాలు తప్పలేదు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్న నమ్మకంతో వస్తే మార్కెట్లో కొనుగోళ్లు సాగుతున్న తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.